తిరుపతి మహానగరంలో వామపక్షాలు రోడెక్కాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదంటూ వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం గుజరాత్ కు ఇన్కమ్ ట్యాక్స్ వారికి మాత్రమే వెసులుబాటు తప్ప ఇంకేం లేదన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి జేజీ రామ్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నిరసన వ్యక్తం చేస్తూ వామపక్షాలు తిరుపతి అంబేద్కర్ విగ్రహం యొక్క పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం మనం చూసుకుంటే ఒకవైపు సిపిఐ, మరోవైపు సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క బడ్జెట్ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే చాలా ప్రజలకు ఆశాజనకంగా ఉంది అంటున్నారు. బట్ మీరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు సార్. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒకే ఒక అంశం సానుకూలమైన అంశం ఉంది. అదేమంటే మధ్యతరగతి ఉద్యోగస్తులకు వారికి ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ పెంచారు. అది తప్ప ఒక్క అంశం కూడా సానుకూలమైన అంశం లేదు. నేను అడుగుతా ఉన్న దేశంలో ఉన్న కోట్లాది మంది రైతులకు మీరేం చేశారో చెప్పండి. గత 10 ఏళ్లుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. కనీస మద్దతు ధరలు కావాలనే అంశాన్ని మీరు బడ్జెట్లో ప్రస్తావించాలా? కోట్లాది మంది నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల కోసం తాపత్రయపడతా ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని అధికారం లేకొచ్చి నిరుద్యోగ సమస్యల గురించి బడ్జెట్లో మీరు ఏమన్నా మాట్లాడారా? ఏ ఒక్కటి కూడా మీరు మాట్లాడిన పాపాన పోలే. ధరల గురించి మాట్లాడడంలే. ఏ ఒక్క మౌలిక సమస్య కూడా పరిష్కారం చేయడానికి ప్రభుత్వం పూనుకోవడం లేదు. కాబట్టి ఇవాళ మా నిరసన వ్యక్తం చేస్తాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క బడ్జెట్ అత్యద్భుతంగా ఉందని చెప్పి మేధావుల సదస్సులు కూడా ఇవాళ నుంచే ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించి తిరుపతిలో ఒక వేదిక కూడా అవుతుంది సార్. నేను మేధావులు కూడా అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పమని అడుగుతా ఉన్నా. చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పలేకపోయారు. చంద్రబాబు గారు ఏమన్నారు, ప్రతిసారి మన ఏపీ పేరు వాళ్ళు పలకాల్సిన పని లేదు అన్నాడు. ఒక ఏపీ పేరు పలకపోతే మన ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ బడ్జెట్లో ఎంతో బీహార్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగిన మన ఢిల్లీకి వారికి ఎంతో ఉపయోగపడింది తప్పితే ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకంగా సౌకర్యాలు సమకూర్చారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఒక్కటి కూడా మీరు చెప్పలేకపోతా ఉన్నారు. రాష్ట్రానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలే. ఇలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోయినా సరే మీరు భట్రాజుల మాదిరి పొగుడుతూ ఉన్నారు తప్పితే మీరు మన రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు. కాబట్టి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్పింది, ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న సందర్భం ఉంది. అదే ఎక్కడ చేశారో చెప్పమని నేను అడుగుతున్నా. నేను చెప్తున్నా కదా, ఓన్లీ ఒక పాజిటివ్ అంశం ఏమంటే వారు ఉద్యోగస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ 12 లక్షలకు పెంచారు. నంబర్ 2, బీహార్ రాష్ట్రానికి కొన్ని సౌకర్యాలు సమకూర్చారు. ఇంకా ఆ 2 పాజిటివ్ అంశాలు తప్ప ఏ ఒక్క అంశం కూడా అందులో పాజిటివ్గా లేదు. రైతులందరూ అల్లాడిపోతూ ఉన్నారు. పేద వర్గాలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. పబ్లిక్ రంగ పరిశ్రమలను కూడా మీరు దోచిపెడతా ఉన్నారు కార్పొరేట్లకు. మరో మాటలో చెప్పాలంటే ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గము అందరూ కూడా దీన్ని పూర్తిగా స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఒక బడ్జెట్ ఏదైతే ఉందో మొత్తం మీద కూడా ప్రజా వ్యతిరేక బడ్జెట్గానే దీన్ని రామకృష్ణ గారు దాన్ని పూర్తిగా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ప్రజలకు కావచ్చు, కేవలం బీహార్కు సంబంధించి తప్ప, అదేవిధంగా ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లో వెసులుబాటు తప్పితే ఇక ఏ రకంగా కూడా ఈ యొక్క బడ్జెట్ ఎవరికి కూడా ప్రయోజనం లేదనేటువంటిది తన యొక్క వాగ్దానాన్ని చేసేటువంటి పరిస్థితి రామకృష్ణ తెలియజేశారు. కెమెరామెన్ సుబ్బుతో జేజీ రామ్, HM టీవీ, తిరుపతి.